ఒక గోర్గావ్ బేస్డ్ కంపెనీ యొక్క సీఈఓ తన ట్విట్టర్ అకౌంట్లో ఇలా పోస్ట్ చేశాడు. ఇంటర్వ్యూడ్ బ్యాక్ అండ్ డెవలపర్. Guy was at 21 LPA. We offered 28 LPA. Roughly a 33% hike. He agreed and confirmed joining. Yesterday, he emailed saying he got a 32 LPA offer elsewhere and now wants 36 LPA from us. Nonsense. Why agree in the first place? If you are still shopping offers, just say it upfront. We stopped interviewing other candidates and waited through the notice period for the joining date. Now, 2 days before joining, he came back with a new price tag. దీన్నే కౌంటర్ ఆఫర్ లెటర్ స్ట్రాటజీ అంటారు. ఇది ఐటీ ఇండస్ట్రీలో చాలా చాలా కామన్. ఇక మోరల్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ అంటారా, 5 to 6 రౌండ్స్ ఇంటర్వ్యూస్ తీసుకొని అందులో మీరు సెలెక్ట్ అయ్యారు అని చెప్పి ఆ తర్వాత వీఆర్ సారీ టు ఇన్ఫార్మ్ యూ దట్ దిస్ పొజిషన్ హ్యాస్ బీన్ ఫిల్డ్ ఇంటర్నల్లీ ఆర్ ఇట్స్ ఆన్ హోల్డ్ అంటున్నారు. మరి దీన్నే ఉన్నది. అండ్ దెన్ మీ ఎంప్లాయీస్ రిజైన్ చేస్తే 3 months నోటీస్ పీరియడ్ మ్యాండేటరీగా సర్వ్ చేయాలి. అదే మీరు బయట నుంచి ఎవరినైనా హైర్ చేసుకోవాలనుకుంటే ఇమీడియట్ జాయినర్స్ కావాలి అంటున్నారు. అప్పుడు ఏమైపోయాయి మీ వాల్యూస్ అండ్ ఎథిక్స్? జాబ్ సీకర్స్, ఎంప్లాయీస్ సెల్ఫిష్గా మారడానికి కారణం మీరే. అది రియలైజ్ అయితే ఇలాంటివి జరగవు. అలా కాకుండా ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అండ్ జాబ్ అనుకుంటే మీకు ఈ ఫ్రస్ట్రేషన్ ఉండదు. అదే మీరు ముందుగానే అతని ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్కి తగ్గట్టు బెస్ట్ శాలరీ ఆఫర్ చేస్తుంటే అతను ఈ కౌంటర్ ఆఫర్ లెటర్ స్ట్రాటజీని అసలు ఫాలో అయ్యేవాడు కాదు. Anyhow, I fully support that guy and encourage all of you to negotiate for the best possible salary until your joining date.